స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేర్లమెట్ట 39వ డివిజన్ నందు ప్రగతి నగర్లో టీడీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కటింగ్ నిర్వహించిన సంతనోతులపాటి శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, డివిజన్ నాయకులు మల్లినేని లక్ష్మీనారాయణ, పాతూరి నాగేశ్వరరావు, పెండ్యాల శ్రీనివాసరావు, గడిపినేని శ్రీనివాసరావు, శాఖమూరి వెంకటేశ్వర్లు, పద్మావతి, సుమలత, శ్రీలత, హైమావతి, ఇంకా చిన్నారావు, కల్లూరి వెంకటేశ్వర్లు, నాటకం శంకర్, షేక్ అమానుల్లా మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. పార్టీ ఆవిర్భావోత్సవ దినోత్సవం 39వ డివిజన్ ప్రగతి నగర్లో ఘనంగా జరుపుకున్నాము. మా ముఖ్య అతిథులుగా శ్రీ బిఎన్ విజయకుమార్ గారు చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా కొంతమంది పేదలకి చీరలు ప్రదానం చేస్తున్నారు. ఆ మహనీయుడు పేదల అభ్యున్నతికి, పొడుగు వర్గాల ప్రగతికి ఎంతో దృష్టిలో పెట్టుకొని ఎంతో సేవ చేస్తున్నారు. ఆ పార్టీ 43 సంవత్సరాలు అయినప్పటికీ రోజు రోజుకి నిరంతరం చంద్రబాబు గారి సారథ్యంలో పురోగతి చెందుతూ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుని ఉంది. ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాలను కూడా సమదృష్టితో చూసి అభివృద్ధి చేస్తున్నారు. కొన్ని అవాంతరాల వల్ల పార్టీ తెలంగాణలో మనం కొంచెం కనబడినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో బలమైన శక్తిగా ఉన్నాము. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు బలమైన వ్యవస్థ ఇప్పటికీ ఉందంటే ఆ మహనీయుడు 82లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎంతో ఘన కీర్తి సాధించింది. ఈరోజు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊరిలో, గ్రామంలో ఈ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈరోజు మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న చొరవ అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు పేదలకి ₹2 కిలో బియ్యము, అదేవిధంగా పక్కా గృహాలు అనే నినాదంతో, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలుగు గంగా ప్రాజెక్ట్స్, అలాంటి అందరికీ ప్రజల్లో అందరికీ అటు రైతులకి ఇటు బడుగు బలిగిన వర్గాలకి ఎంతో అభివృద్ధి చేశారు. అదే పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకొని
ఎన్టీఆర్ రామారావు గారి స్ఫూర్తితో మన రాష్ట్రంలో ఎన్నో మంచి పనులు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. మన రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఎంత అవసరమో, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి ప్రతి ఒక్క సంక్షేమానికి తెలుగుదేశం చాలా ముఖ్యం. అందుకని రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడాలని, ఇంకా ఎన్నో సంవత్సరాలు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలని, అదేవిధంగా రాష్ట్రము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఇంకొకసారి ప్రతి ఒక్కరికి ఈ ఆర్భుత దినం సందర్భం ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్యకర్తలకి, లీడర్లకి, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుసు.